ఇక్కడ కానీ భార్య భర్తలు ఏక శరీరంగా ఉంటారు అనమాట. అంటే ఫస్ట్ వేరే వేరేగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే వారికి వివాహం అయిన తర్వాత భార్య భర్తలు హత్తుకొండను వారు ఒకే శరీరమై ఉంటారని దేవుని వాక్యం సెలవిచ్చినట్లు ఇక్కడ వాళ్ళు ఏం చేసినట్ట, పురుషులు తంగల్ మனைவிகளை తంగల్ సొంత శరీరంలాగా భావిత్తు. సొంత శరీరం ఇప్పుడు భర్తకి ఎలా, ఇప్పుడు నాకున్న శరీరాన్ని నా శరీరము ఎలాగ నేను ప్రేమిస్తానో అలాగ నా యొక్క భార్యను నేను ప్రేమించాలి. నీ సొంత శరీరానికి ఎలాగ ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధపడతావో, లేకపోతే ఒక చిన్న దెబ్బ తగిలితే ఎలా బాధపడతావో అలాగా నీ యొక్క భార్యను నువ్వు ఏం చేయాలంట, చూసుకోవాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అప్పుడే పురుషులు தங்கள் மனைவிகளை தங்கள் சொந்த சரீரங்களாக பாவித்து அவர்களில் அன்பு கூற வேண்டும். தன் மனைவியில் அன்பு కూరిగిరవన్ తన్నిల్ తాన్ అన్బు కూరిగిరాన్. తన భార్యను ప్రేమించేవాడు తన్ను తాను ప్రేమించుకుంటున్నానమ్మా. అర్థమైందా? అలాగే మనం దేవుని యొక్క మాటల ప్రకారం మనం బ్రతకాలి. దేవుని బిడ్డలైన తర్వాత, మనం రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, దేవుణ్ణి అంగీకరించిన తర్వాత దేవుని ఆజ్ఞలను మనం గైకొనాలి. ఈ యొక్క చట్టదిట్టాలు, అందుకే మోషే కొండ మీద వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి అన్నపానాలు మాని దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి తీసుకొచ్చిన 10 ఆజ్ఞలు అనమాట. ఆ రోజుల్లో ఆ 10 ఆజ్ఞలు అంత గొప్పవి అనమాట. ఆ మాటలు ఎవరైతే మీరుతారో వారిని రాళ్లతో కొట్టి చంపేస్తారనమాట. అలాగే ఉన్నది ఆ యొక్క ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలు దేవుడు వాటి అన్నిటిని, ఆ 10 ఆజ్ఞలను ఇప్పుడు ఈ కొత్త నిబంధన వచ్చిన తర్వాత 2 ఆజ్ఞలుగా మార్చింది అనమాట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుడైన యెహోవాను సేవించు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవించు అని దేవుని వాక్యము సెలవిస్తుంది అనమాట. అలాగా ఈ ఆజ్ఞలను మనం ఏం చేయాలంటే, ఈ కట్టడలను ప్రకారము మనము నడుచుకోవాలి. దేవుని ఒక వాక్యము మనకి హెచ్చరిస్తుంది, మనకి దిద్దుతుంది, సరిచేస్తుంది అనమాట. అది మనం నేర్చుకోవాలి.